मिनी मेडारम यात्रा के दौरान हैदराबाद के एमएलए पी कौशिक रेड्डी को बगैर किसी नोटिस और कानूनी इजाजत के पुलिस ने गैर कानूनी तौर पर हिरासत में ले लिया है, जिसमें एमएलए ने शदीद रद्द-ए-अमल का इजहार किया और इसे अवामी नुमाइंदों के हुकूक और जमहूरी इक़्तिदार की खिलाफ करार दिया। पी कौशिक रेड्डी ने कहा कि ये कार्रवाई असम्बली के इख्तियारात और अवामी नुमाइंदों के विकार पर सिरे से हमला है। इसके तनाजुर में उन्होंने प्रिविलेज मोशन स्पीकर के सामने पेश के जिम्मेदार अहलकारों के खिलाफ कार्रवाई का मुतालबा किया। एमएलए ने इल्जाम आयद किया कि हुकूमती अहलकार सियासी दबाव में आकर बीआरएस क़यादत को हिरासा करने में मसरूफ है और ऐसी नारवा कार्रवाइयों का खामियाजा आइंदा बीआरएस हुकूमत के दौरान भुगतना पड़ेगा। मजीद कहा गया है कि बीजेपी और कांग्रेस अपनी सियासी मुफाद परस्ती के बायस मवाक़े की सियासत में मसरूफ हैं और दानम नागेंद्र समेत 10 दीगर एमएलए की नाअहली के लिए इक़दाम ज़रूरी हैं ताकि आने वाली ज़िमनी इंतख़ाबात के जरिए अवामी फैसला सामने आएगा। कौशिक रेड्डी ने अवामी हुकूक, मजहबी रवायत और रियासती विकार के दिफा के लिए अवाम के साथ खड़े रहने का अज़्म ज़ाहिर किया। बिड्डा निन्नु असले इष्टपेट्टां నువ్వు రాసి పెట్టుకో నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా ఇయాల ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా ఇయాల బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తది తేకిస్తాం ఏడున్నా తేకిస్తా రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సిపిఏ కావచ్చు ఏసీపీ కావచ్చు సిఏ కావచ్చు తేకిస్తా 7 చెర్ల నీళ్లు తాగిస్తా 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తది గ్యారెంటీగా అప్పుడు తేకిస్తా ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై తెలంగాణ, జై బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు। అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్గా కనబడతా ఉంది। ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇలా మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు।